మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా అవేర్నెస్ కోసం అండి, ఫుడ్స్ మనకి శక్తినిస్తాయి, పోషకాహారం తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు. కానీ కొన్ని ఫుడ్స్ కాంబినేషన్ అసలు మంచిది కాదని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ మధ్య ముంబైలో బిర్యానీ తిని దాని తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల చనిపోయారు అని. అసలు అక్కడ ఏం జరుగుంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. క్యాన్సర్ డాక్టర్లు మీరు. అంటే మీరు చెప్తూ ఉంటారు అవేర్నెస్ ఎప్పుడు బయట ఫుడ్ తీసుకోవద్దు, జాగ్రత్తలు తీసుకోండి, ఈ రోజు కాకపోయినా రేపటికైనా అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇట్లాగా. ఇదేంటంటే ఇప్పుడే బిర్యానీ తిన్నారు, దాని వెంటనే వాటర్ మిలన్ తీసుకున్నారు. వాటర్ మిలన్ తీసుకున్న వాళ్ళ వరకు ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. అంటే అక్కడ ఆ రెండు కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ మంచిది కాదనా ఏంటి అసలు? అది నథింగ్ టు డూ అండి. అది నేను కూడా చూసాను. అది ఈ మధ్య న్యూస్ బాగా వైరల్ కూడా అయింది. జరిగింది ఏంటంటే టూకీగా ఆ బిర్యానీ అనేది చాలా మంది తిన్నారు. వాళ్ళు ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది. తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ మటుకు వాటర్ మిలన్ తినడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ అనేవి అనమాట. అంటే వామిటింగ్స్ ఇవన్నీ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఒక తర్వాత ఒకరు చనిపోవడం జరిగింది. సో పోతే ఏంటంటే వాళ్ళు శాంపిల్స్ పంపించారు వాటర్ మిలన్. ఆబ్వియస్ గా మిగతా వాళ్ళు బాగున్నారు కాబట్టి బిర్యానీ అయితే కాదని వాళ్ళు కంక్లూజన్ చేశారు. వాటర్ మిలన్ శాంపిల్స్ అయితే పంపించారు. యాజ్ పర్ లేటెస్ట్ వచ్చేప్పటికి ఆ శాంపిల్స్ అయితే ఇంకా రిపోర్ట్ రాలేదు నాకు తెలిసి. కొందరు ఏంటంటే అపోహ దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ వల్ల ఏమైనా అయిందేమో అని ఒక క్వశ్చన్ కొందరు రైజ్ చేశారు. బట్ క్లియర్గా చెప్పారు పెస్టిసైడ్స్ వల్ల అయితే కాదు. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనేది నార్మల్గా ఎందుకంటే అవి కాకుండా మనం గ్రో చేయడం కష్టం. అది ఆబ్వియస్ గా ఉంటుంది. దానివల్ల అయితే అంత హాని అయితే జరగదు. అది ఇంకా మనము ఆ రిపోర్ట్ రావడానికి వెయిట్ చేయడం మంచిది. ఆబ్వియస్లీ ఫుడ్ పాయిజనింగ్, సమ్మర్, లూజ్ మోషన్స్, వాంతులు అవ్వడం వల్ల తొందరగా డీహైడ్రేట్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే సమ్మర్ కదా, బయట 40 degrees ప్లస్ ఉంటుంది. తొందరగా డీహైడ్రేట్ అవడము, ఎస్పెషల్లీ కొందరు ఎల్డర్లీ వీళ్ళకైతే వాళ్ళు దానివల్ల కాంప్లికేషన్స్ రావడము, ఇట్లాగా అన్ఫార్చునేట్లీ చనిపోవడం అనేది జరుగుతుంది. సో నేను అనుకోవడం అయితే అది కుళ్ళిపోయి దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిండొచ్చు. బట్ స్టిల్ రిపోర్ట్స్ అయితే నాకు తెలిసి అయితే ఇంకా రాలేదు. మనం రిపోర్ట్ వచ్చాక మాట్లాడుకోవచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ టూ డేంజర్ అట్లా ఉండదా? ఇది టిపికల్ గా అట్లేం ఉండవండి. బిర్యానీ, వాటర్ మిలన్ కామన్ గా అందరూ కన్స్యూమ్ చేస్తారు కదండి. వాటర్ మిలన్ తర్వాత వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఫ్రూట్. అది నేను అపోహ ఏం స్ప్రెడ్ చేయలేదు. మంచిగా ఫ్రెష్ వాటర్ మిలన్ కోసుకొని, ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా మంచిది. ఎందుకంటే 90% వాటర్ ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కంపేర్డ్ గా షుగర్ రిలేటివ్ గా తక్కువే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ ఫుడ్స్ అండి. దయచేసి ఈ ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని వాటర్ మిలన్ అవాయిడ్ చేయకండి. దయచేసి కన్జ్యూమ్ చేయండి, ఎస్పెషల్లీ సమ్మర్లో. ఇంకోటి ఏంటంటే ఇది అందరికి అందుబాటులో ఉండే ఫ్రూట్ అనమాట. అండ్ రిలేటివ్లీ ఇట్స్ చీపర్ అనమాట. మనం ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ మిగతా వాటితో పోల్చుకుంటే వాటర్ మిలన్ అనేది చీప్గానే ఉంటుంది. పోషకాలు కూడా బాగుంటాయి, వాటర్ కంటెంట్ బాగుంటుంది. కాబట్టి దయచేసి కన్జ్యూమ్ చేయండి అని చెప్తాను నేను. బట్ కుళ్ళిపోకుండా చూసుకోండి. ఒకసారి తినే ముందు చూసుకోండి, ప్రిజర్వ్ చేయకండి ఎక్కువ రోజులు. ఒకవేళ చేసినా ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇమ్మీడియట్గా అదే రోజు లేకపోతే పక్క రోజు కన్జ్యూమ్ చేయండి. ప్రిఫరబ్లీ అదే రోజు. ఎక్కువ రోజులు పెట్టి కుళ్ళిపోయిన మటుకు అవాయిడ్ చేయండి అని నేను చెప్తాను. జనరల్గా వాటర్ మిలన్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా ఒక 24 hours కన్నా ఎక్కువ టైం పెట్టకూడదని చెప్తూ ఉంటారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒకటి ఆ టెంపరేచర్ అనేది మనం ఎంతవరకు మెయింటైన్ చేస్తాం. ఫ్రిడ్జ్ మధ్యలో కరెంట్లు పోతుంటాయి ఫ్లక్చువేషన్స్ వల్ల. సో అది మెయింటైన్ కాదు. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయడమో దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఆబ్వియస్ గా ఫామ్ అవుతుంది అనమాట. సో సపోజ్ ఒక్క రోజులో 24 hours లో అంత గ్రోత్ అయ్యేదేమి ఉండదు. అదే మీరు 3 రోజులు 4 రోజులు పెట్టినప్పుడు ఆబ్వియస్ గా బ్యాక్టీరియా గ్రోత్, కుళ్ళిపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ వాటర్, ఎనీ సబ్స్టెన్స్ అండి. అది ఫ్రూట్సే ఉండకపోవచ్చు, అన్నము, కూరలు కూడా పెడుతుంటాం అనమాట. అన్లెస్ ఎందుకంటే మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయం, ఎందుకంటే పవర్ కట్స్ ఉంటాయి. అది గమనించుకోండి. ఎప్పుడైతే పవర్ కట్ అవుతుందో ఆ టెంపరేచర్ మెయింటైన్ కాదు. మెయింటైన్ ఎప్పుడైతే కాదో బ్యాక్టీరియల్ గ్రోత్ అది స్టార్ట్ అవుతుంది. దీనిలో అంతా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ వాటర్ మిలన్ లో ఎక్కువసేపు ఎండలో ఉన్నా, అంటే జనరల్ గా అమ్మడం కూడా రోడ్ల మీదే ఎక్కువ అమ్ముతూ ఉంటారు. అలా ఉన్నా, అది ఎక్కువ కాలం నిలువ ఉన్నా దాంట్లో ఏదో కెమికల్స్ ఫామ్ అవుతాయి. అది ఒక్కొక్కసారి వాటర్ మిలన్ రోటన్ అది
మనకి నురుగుగా అట్లా వస్తుంటుంది. మనం కొంచెం జాగ్రత్త వహిస్తే అవునండి, సరిపోతుంది. కొనే ముందు ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి, తెలిసిపోతుంది. కొద్దిగా ఐడియా ఉండే వాళ్ళు చెడిపోయిన వాటర్ మిలన్ నాటం వాటర్ ఎనీ ఫ్రూట్ మనకి తెలిసిపోతుంది. అవును. అది కొనే ముందు ఒకసారి చూసుకోండి, ఫ్రెష్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎండాకాలంలో బాగా జాగ్రత్తగా ఉండాలి, తొందరగా చెడిపోతాయి కాబట్టి. ఇది ఇంకా నేల మీద వచ్చే అవును. ఫ్రూట్ కాబట్టి దాంట్లో రకరకాల బ్యాక్టీరియాస్ కూడా వస్తాయి డాక్టర్ గారు. నో ఫ్రెష్ దీంట్లో ఏమి ఉండవండి. ఎప్పుడైతే మనం నిల్వ ఉంచుతామో అప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్, అది ఎనీ ఫ్రూట్ కామన్ కదండి, వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ చెడిపోవడం. ఎందుకంటే మనం ఆ కోల్డ్ చైన్ అనేటివి మన దగ్గర లేవు కదా, మనం అంతా ప్రాపర్గా మెయింటైన్ చేయము. సో మనము కన్జ్యూమ్ చేసేది రిలేటివ్గా ఫ్రెష్గా ఉన్నప్పుడే కన్జ్యూమ్ చేస్తాం. అయినా ఎక్కడో లోపల అది తింటాం కాబట్టి బయట నుంచి ఎక్కడ ఏం కాదండి, నిల్వ ఉంచినప్పుడే దాంట్లో గ్రోత్ ఫామ్ అవుతుంది. ఫ్రెష్ ఫుడ్స్ ఏవైనా కానీ ఫ్రెష్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమ్మర్ అంటే సమ్మరే డాక్టర్ గారు. మనము ఎప్పుడైనా ఈ కర్రీస్ కానీ ఇలాంటి ఫుడ్స్ కానీ బయట పెట్టినప్పుడు మిగతా సీజన్లు ఎప్పుడు పాడవు, ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనం ఇలాంటివి చూస్తాము. ఎందుకంటే ఆ టెంపరేచర్ ఆ బ్యాక్టీరియల్ గ్రోత్కి ఇదిగా ఉంటుందండి. ఆ 35 degrees నుంచి ఆ పైన అదేంటంటే దానికి చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా. సో తొందరగా కులిపోవడం అయ్యి జరుగుతుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ కోసం కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఇలాంటి వామిటింగ్స్ అవుతున్నాయి అట్లా అన్నప్పుడు ఎప్పుడు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అది చాలా మంచి క్వశ్చన్ వేసారండి. మామూలుగా అయితే వామిటింగ్ అనేది ఒక్కసారి అయింది అనుకోండి, యూ కెన్ నెగ్లెక్ట్. అంటే బేసికల్గా ఏంటంటే ఏజ్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఒక 2-3 వామిటింగ్స్ 2-3 లూజ్ మోషన్స్ అవ్వగానే సీరియస్ అయిపోతారు. యంగ్ ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళకి తట్టుకుంటారనమాట. అగైన్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్. బట్ వాట్ ఎవర్ ఎప్పుడైతే తేడాగా ఉందో, మనం ఏదైనా ఫుడ్ కన్జ్యూమ్ చేసామో ఒకసారి కాకుండా 2-3 సార్లు అయింది లూజ్ మోషన్స్ అని అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న లూజ్ మోషన్స్ అన్నట్లయితే ORS అందరికీ తెలుసు, రీహైడ్రేషన్ సాల్ట్, అది కన్జ్యూమ్ చేయండి. అది లేదంటే కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ అవి కన్స్యూమ్ చేయండి. లేదు వామిటింగ్స్ అవుతున్నాయి అనుకో, ఆబ్వియస్గా వాళ్ళు తీసుకోలేదు, తీసుకుంటే వచ్చేస్తుంది. వాళ్ళైతే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వామిటింగ్స్ కాకుండా వాళ్ళు ఫస్ట్ ఇంజెక్షన్ ఇస్తారు, IV ఫ్లూయిడ్స్. ఆబ్వియస్లీ వాళ్ళు ఎలక్ట్రోలైట్స్, BP అంటే వైటల్స్, ఫస్ట్ BP, పల్స్, టెంపరేచర్ అవి చెక్ చేసుకొని ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ టెస్ట్లు చేసి ఆ సోడియం పొటాషియం ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని వాళ్ళు IV ఫ్లూయిడ్స్ ద్వారా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారనమాట. చేసి ఆబ్వియస్గా ఏదైనా ఉంటే దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడము అది. బట్ ఫస్ట్ అయితే ఆ డీహైడ్రేషన్ రాకుండా ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని దాన్ని ట్రీట్ చేయాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనకి కొంచెం అవేర్నెస్ ఉండాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది, అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిదండి. ఎందుకంటే వెయిట్ చేయడం వల్ల ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు మటుకు ఒక 2-3 వామిటింగ్స్ అని అంటే వీక్ అయిపోతారు, BP డౌన్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఎండాకాలంలో బయట టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం డీహైడ్రేషన్ అయినా కూడా సీరియస్ అయిపోతారు. ఫుడ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇమ్మీడియట్గా రకరకాల ఫుడ్స్, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తినకుండా ఉండడమే మంచిది. మనం కూడా కొన్ని ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము, అసలు ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయో అందరూ అది కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఎండాకాలం ఫంక్షన్లకు వెళ్ళారు మళ్ళీ వచ్చారంటే సిక్ అవుతూనే ఉంటాడు డాక్టర్ గారు. ఇలాంటి ఫుడ్స్ కూడా డిఫరెంట్ తినకుండా ఉండడమే మంచిది. ఏదైనా మనం హెల్తీగా మనం మెయింటైన్ చేయాలి. ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన రావాలి సొంత వైద్యం కన్నా. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.